యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి 2 నిమిషాలు చాలన్నాను. నా క్వశ్చన్ ఏంటంటే అసలు యేసు ప్రభు ఉందా పరలోకం ఉందా? మనలో మాట అందరూ చెప్పండి. యేసు ప్రభు ఉందా పరలోకం ఉందా? అందరూ చెప్పండి. యేసు ప్రభు ఉందా పరలోకం ఉందా? అందరికదేనా ఫిక్సా? మరి యేసు ప్రభు పరలోకం కంటే ముందు అయితే మరి పరలోకం ఎలా పుట్టాడు? యేసు పుట్టక ముందు పరలోకం లేదు. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ, ఎవరికి ఎక్కవు. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ, ఎవరికి ఎక్కవు. యేసు ముందు పరలోకం లేదు. స్వర్గము, హెవెన్ అంటారు చూసారు, ఇవి లేవు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి దేవుడు ఏం చేశాడట? పరలోకం కలుగు చేశాడట. ఎప్పుడు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1:2. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అవును. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యేసు పుట్టక ముందు పరలోకం లేదు. యేసు పుట్టక ముందు పరలోకమే లేదు. ఎప్పుడు పుట్టింది పరలోకం? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే యేసు పుట్టాలి. అప్పుడు యేసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడట? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. పరలోకం చేసేసరికి యేసు ప్రభుకి ఎలా ఉందట? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. ఎలా ఉందో చూడండి, లోకం ఎలా ఉందో చూడండి. పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటది అన్నమాట మనకి సంతోషం. ఈ